కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆ ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన విషయంతో మాట్లాడేందుకు యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ముఠా చేసిమా అన్న నాతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏందన్న ఈ రోజు మళ్ళీ ఇంకా బీసీలు ఇంకా మాకు ఏది ఒక డిక్లరేషన్ కోసం కొట్లాడే పరిస్థితిలో ఉన్నామా? అంతే కదనే. మరి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని మోసపూరిత హామీలతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల మీద మరి కాంగ్రెస్ లేకపోతే ఎటువంటి అభివృద్ధి లేదన్నట్టు, బీసీలు మొత్తం నాశనం అవుతున్నట్టు, ఉన్న బీసీలకి వాళ్ళని అభివృద్ధి చేయడంలో వాళ్ళ విద్య, ఉద్యోగ, సామాజిక పరంగా అన్ని పరంగా మేము అవకాశాలు కల్పిస్తామన్నట్టు, ఉన్న 23% రిజర్వేషన్ ని 42% అమలు చేస్తాం అన్నదే కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు మీరు ఏమన్నారు? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే మేము చేసి చూపిస్తామన్నారు. మరి ఈ రోజు 390 రోజులు దాటిపోయాయి, మీరు చేసింది ఏం లేదు. ఈ రోజు మీరు బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయడానికే మీరు ఎంతో కాలయాపన చేశారు. ఈ రోజు వేసిన డెడికేటెడ్ కమిషన్ కూడా సరిగ్గా పనిచేస్తలేదు. మీరు చూసుకుంటే వాళ్ళు చేసిన సర్వే పత్రాలు మనకు రోడ్ల పక్కన చిత్తు కాగితాలక లభిస్తున్నాయి. అదే కాకుండా ఇప్పటికీ ఎన్నో గ్రామాలకి ఎన్నో ఇళ్ళకి కూడా ఆ ఎన్యూమరేటర్లు వచ్చిన విధానం లేదు. మరి ఎవరు చేస్తున్నారు ఏంది ఒక శాస్త్రీయ పద్ధతి లేదు. కాబట్టి మీరు చెప్పిందే చేయమంటున్నాం. మేము కొత్తగా చేయమని ఏమి డిమాండ్ చేస్తలేము. ఈ రోజు మేము కాదు, ఏదైతే బీసీ వర్గాలు, బీసీ నాయకులు, బీసీ కుల సంఘాలు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. దీనికి సంబంధించిన ఒక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ చేసింది బీసీ సమగ్ర కులధనం మీద. దానికి జానారెడ్డిని అధ్యక్షులు చేసింది తెలుసా? సంబంధం ఉందా అసలు? అదే కదన్నా, ఎవరిని చేయాలా? కరెక్టేనే. కాంగ్రెస్ పార్టీకి కాలయాపన చేసే ఆలోచన లేదు. కేవలం బీసీలని ఓటర్ల లెక్కనే చూసింది. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలని తొక్కే ప్రయత్నమే చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బీసీలకు అభివృద్ధి తేలేదు. మన చరిత్ర చూసుకున్నట్టయితే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు స్వర్గీయులు ఎన్టీఆర్ గారు, తర్వాత ఇప్పుడున్న కేసీఆర్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ చేశారు తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నయా పైసా డెవలప్మెంట్ చేసింది అది. ఇప్పటికీ కూడా బీసీలని పిచ్చోలనే చేస్తుంది. బీసీల పట్ల కానీ వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు మా మీద లేనిపోని కేసులు, మా నాయకులని కేసులలో ఇరికిచ్చే ప్రయత్నాలు, మా సోషల్ మీడియా వార్లలని జైల్లో పెట్టే ప్రయత్నాలు చేస్తారు తప్ప మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే మీరు చెప్పిందే మేము చేయమని అడుగుతున్నాం. ఇదే విషయం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన నేరుగా చెప్పినట్టు, మేము పాలించే జాతి మాది, అసలు బీసీలకు ఒక రాజ్యాధికారమే రాదు, వాళ్ళకి అసలు పరిపాలన చేత కదని చెప్పేసి అన్నమాట. అదే కదా, ఆ పౌరు విషయాలని ఆయనకున్న పౌరునే మేము ప్రజలకి వివరించి చెప్తున్నాం. ఏదైతే మీరు చేతన కాక మీరు ఒక 6 గ్యారంటీలు అని చెప్పడం జరిగింది, 420 హామీలు అని చెప్పడం జరిగింది, ఎన్నో మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, విద్యార్థి డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏది చేసింది లేదే. మీరు కేవలం ఒక హామీ కూడా ఈ రోజు తీర్చక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విజయోత్సవ సభలు చేసుకుందో మాకు అర్థమవుతలేదు. ఎట్లా మరి ఒకవేళ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వీళ్ళు గనక అమలు చేయకపోతే ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రం? అదేనే మా డిమాండ్. అది ఈ రోజు సభ ఏర్పాటు చేశారు కదా. ప్రజల్ని అయితే పిచ్చోలు చేయలేరు. వాళ్ళకి అధికారం శాశ్వతం కాదు. ఈ రోజు అధికారం వచ్చింది, ఏదో వాళ్ళు ఇవన్నీ ఇట్లాంటి ప్రజలకి పిచ్చి హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి, అరిచేతుల స్వర్గం చూపించి ఏదో చేస్తారు అని అనుకున్న తర్వాత ఈ రోజు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డొల్ల తప్ప ఏమీ లేదని ప్రజలు ఆల్రెడీ చూసుకుంటున్నారు. అన్ని కష్టాలే. ఈ రోజు వాళ్ళు చెప్పిన రైతు బంధు మేము 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తామన్నారు, చేసింది లేదు. రైతులకు మొత్తం రోడ్ల మీదకి ఈడ్చిర్రు. అదే కాకుండా మహిళలకి 2,000 మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఉన్న పెన్షన్లని 2,000 పెన్షన్లు 4,000 చేస్తామన్నారు. అదే కాకుండా ఈ రోజు విద్యార్థుల పరిస్థితి ఏందో చూస్తున్నాం మనం. గురుకులాలలో ఎంతో మంది దగ్గర 50 పైసలకు పిల్లలు ఈ రోజు మృతి చెందడం జరిగింది విషపూరిత ఆహారం తిని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అట్లా ఉంది. ఏడ చూసినా గానీ మీరు టీవీ తెరిచి చూస్తే ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టుడో, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులని వాళ్ళ మీద కేసులు పెట్టుడో, అక్రమ కేసులు, జైలు, మెరుపు దాడులు తప్ప ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. రైట్ అన్న, ఒక హైదరాబాద్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్రాండ్ ఉండే,
మరి సార్ ఈ 1 year కాలంలో దాని గట్టే ఉందా ఏమైనా తగ్గిందా? ఎందుకంటే మీరు ఒక యువ నాయకులు, ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన నడిగడ్డ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే అనిల్ లెక్క చెప్పండి, నిజంగా హైదరాబాద్ బ్రాండ్ తగ్గిందా పెరిగిందా? ఇదే మైకును పట్టుకొని మేము ప్రజల దగ్గర పోతే వాళ్ళే చెప్తారు. ఎప్పుడు 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి మత ఘర్షణ లేకుండే, ఎటువంటి కొట్లాట లేకుండే, ఎటువంటి మనకు కర్ఫ్యూ లేకుండే, లా అండ్ ఆర్డర్ ఎంతో ఇంటాక్ట్ గా ఉండే, అభివృద్ధి అనేది ఒక విజన్ తో ఉంటుండే. ఈ రోజు మనం చూస్తున్నట్టయితే అన్ని ఒక అభివృద్ధి లేదు. మా కాన్స్టిట్యున్సీకి చూసుకున్నట్టయితే 1 రూపాయి నిధి లేదు. ఇప్పటికి వెలగక మన వీధులలో పోతే ఇప్పటికీ స్ట్రీట్ లైట్లు వెలుగుతలేవు. ఎందుకు వెలుగుతలేవు అంటే అక్కడున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు జిహెచ్ఎంసీ ఉంది. మనం చూస్తున్నట్టయితే ఒక వాన పడినట్టయితే రోడ్ల పరిస్థితి ఏముందో మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఉన్న సిటీని చూసుకోలేకనంటే ఆయన ఇంకో 4th సిటీ పేరు మీద పోతున్నాడు. కేవలం రియల్ ఎస్టేట్ జందా చేసుకోనికే ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. అంతేనా? ఫైనల్ గా మీరు అన్నట్టుగా నాయకుల మీద కేసులు, కార్యకర్తల మీద కేసులు, ప్రశ్నించే గొంతుకలు మా మీద కూడా కేసులు మరుస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేటీఆర్ అరెస్ట్ అని అంటా ఉన్నారు. నిజంగా Formula 1 రేస్ హైదరాబాద్ బ్రాండ్ పెంచిందా తగ్గించిందా? 100% పెంచిందే. పెంచిందని ఎన్నో అంతే కదా, వాళ్ళకి ఏదో ఒకటి పేరు మీద అంటే మాట్లాడే గొంతుకలను తొక్కే ప్రయత్నం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క వైఫల్యాలను ప్రజలకు వివరించి చెప్తున్నందుకు కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి ఆయన చేసిన తప్పుడు కార్యక్రమాల వల్ల ఆయన అనుభవించిన జైలు బువ్వని కూడా అందరికి తినిపించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఈగోని ఈయన ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది తప్ప అదే చిత్తశుద్ధితో ఆయన పనిచేసినట్టయితే, అంత ప్రేమ ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధితో మీరు పోటీ పడండి, మేము సంతోషిస్తాం. అదే కాకుండా తెలంగాణ ప్రజానికి మేము చేసిన సంక్షేమ అభివృద్ధి కన్నా డబుల్ చేస్తామనే దాంట్లో మీరు పోటీ పడండి. అంతేగాని ఏదో దవ్వి ఉన్న తెలంగాణ తల్లికి రూపం మార్చి, ఉన్న లోగోని దానికి రూపం మార్చి, అదే కాకుండా ఉన్న పేర్లని మార్చే ప్రయత్నం తప్ప మీరు చేసింది ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు బుద్ధి చెప్పే టైంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు, మీరే చూస్తారు. అదేమైతే మేము ఒక చిన్న ఇంటర్నల్ సర్వే చేసుకున్న తర్వాత హైదరాబాద్ లో నేను ఎంత చేసినా, ఎంత డెవలప్ చేసినా నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోట్లేరు కాబట్టి వీళ్ళ మీద రివెంజ్ తీసుకుంటా అనే దాని మీద నడుస్తుందని చెప్పేసి అంటే నిజమేనా? ఆ విధంగానే కనిపిస్తుంది మాకు. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పట్లనే ఉండే. బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ సిటీలో ఉన్న సిటీలో ఉన్న ఓటర్స్ అంతా కూడా ఏ విధంగా అయితే 9.5 సంవత్సరాల్లో హైదరాబాద్ సిటీని మా బీఆర్ఎస్ పార్టీ, మా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక విజన్ తో హైదరాబాద్ ని అభివృద్ధి చేయడం అందరూ కూడా గమనించారు. ఆ అభివృద్ధిని గమనించి, ఆయన ఉన్న విజన్ ని కూడా గమనించి ఈ రోజు హైదరాబాద్ ఓటర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ గారికి ఓటేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా హైదరాబాద్ నడిబొడ్డులో దక్కలేదు. కాబట్టి ఓట్లు వేయలేదు అనే కక్షతోని ఈ రోజు హైదరాబాద్ ని మొత్తము భూగర్భంలోకి తీసుకుపోయే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఒకవేళ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లో పోతే ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ స్టాండ్ ఏంటి? మేము ఎట్టి పరిస్థితుల్లో పోనీయం. మా ప్రధాన డిమాండ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీని 42% అమలయ్యేంత వరకు కూడా మీ స్థానిక సంస్థల్లోకి ఎన్నికలకి పోవద్దు. మీరు పోయినట్టయితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఏ ఒక్క స్థానంలో కూడా మీకు డిపాజిట్ దక్కనియకుండా ఈ రోజు బీసీలు పనిచేస్తారనే విషయం తెలియజేస్తారు. రైట్, ఇది మొత్తానికి ఏదేమైనా కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లో పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరపు నుంచి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం.